పొద్దున్నే బ్రేకింగ్లు వచ్చినాయి. బెజవాడలో కూడా తీవ్రవాదుల కదలికలు, సిమీ వాళ్ళ కదలికలకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఉందో ఒక 5-6 దాకా ఉన్నారని, నలుగురు ఒక చోట ఉన్నారు, 6 ఒక చోట ఉన్నారని వాళ్ళ కోసం వెతుకుతున్నారు. వాళ్ళ దగ్గర రాకెట్ లాంచర్లు ఉండొచ్చు, ఇట్లాంటి రకరకాల ప్రచారాలు జరిగినాయి. బేసిక్గా విజయవాడ షెల్టర్ జోన్గా ఎప్పటి నుంచినో ఉంది తీవ్రవాదులకు కానీ నక్సలైట్లకు కానీ. ఒకప్పుడు గిరిపురం ప్రాంతంలో నక్సలైట్లు కాల్పులు కూడా జరిపి ఒక మనిషిని చంపేశారు. అట్లాగే నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు కూడా విజయవాడ. అట్ ద సేమ్ టైం తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి అడ్డాగా, అంటే ఇక్కడి నుంచి యాక్టివిటీ చేయరు, ఎక్కడెక్కడో యాక్టివిటీ చేసి వచ్చి పడుకుంటారు. అదే సందర్భంలో ఇక్కడ ఎవరు దృష్టి ఆకర్షించకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్దార్ అంజుమన్ అనేటటువంటి సంస్థ అప్పుడు దేశంలో దాన్ని ఏమంటారు, మన టైమర్ బాంబులు పేల్చింది. విజయవాడ దగ్గర రామాలయం, కృష్ణలంక రామాలయం, మచిలీపట్నంలో ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలం దగ్గర, అట్లాగే చెన్నైలో ఒక చర్చి దగ్గర, ఇట్లాగే అంటే వివిధ మతాలకు సంబంధించినటువంటి చోట్ల పేల్చితే అక్కడ ఎక్కువ మంది చనిపోయి ముగ్గురు మధ్యన గొడవలు రావాలి అన్నటువంటి. కాకపోతే ఈ 3 చేసినటువంటి వాళ్ళకి ఆ పవర్ ఎక్కువ లేకపోవడం, వాటి వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరగదు. బట్ 3 చోట్ల ఇన్సిడెంట్స్ అయితే చేసి ఆ తర్వాతన వాళ్ళు ఒక ఆటోలో తీసుకెళ్తుండగా ఆటో యాక్సిడెంట్ అయి బోల్తా పట్టడం వల్ల, ఆ బాంబులు దొరకడం వల్ల ఆటోనో కారు, అప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేస్తే బెజవాడ దగ్గర ఉన్నారు దీన్దార్ అంజుమన్ వాళ్ళు అని చెప్పేసి అక్కడ నూజివీడి దగ్గర ఒక పొలాన్ని కొనేసుకుని 10 ఎకరాల పొలం అందులో చేస్తున్నారు అన్నటువంటి విషయం బయటపడింది. ఇది గతంలో ఉన్నటువంటి ఇష్యూ. అలాగే ఈ దీన్దార్ అంజుమన్ అనేటువంటి సంస్థ పంజాగుట్ట సెంటర్లో ఆఫీస్ కూడా, పంజా సెంటర్లో, పంజాగుట్ట కాదు, పంజాగుట్ట అంటే హైదరాబాద్, ఇక్కడ పంజా సెంటర్ అంటే అక్కడ ఒక ఆఫీస్ కూడా నడిపింది అనమాట. అదంతా ఆ తర్వాత ఐడెంటిఫై అయింది. అట్లాగే ఆల్వమా తీవ్రవాదులు హౌసింగ్ బోర్డు కాలనీలోకి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలతో సహా 10 రోజులు దాదాపు 5-6 నెలలు ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఒక ఎన్యూమరేషన్ సందర్భంగా ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు బయటికి రారన్నటువంటి పాయింట్ ఐడెంటిఫై అయినప్పుడు వెతికిన తర్వాత ఆ విషయం పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు అక్కడికి కానిస్టేబుల్ పంపించారు. కానిస్టేబుల్ వచ్చారు అని తెలియగానే 2వ రోజుకి ఎస్ఐ గారు వస్తారని తెలిసేటప్పటికి మొత్తం జంప్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళు చెన్నైలో బ్లాస్టులు చేసి ఆ తర్వాత వస్తూ నెల్లూరు దగ్గర దొరికారు. ఇట్లాంటి అల్వమా తీవ్రవాదులకు సంబంధించి కానీ ఇట్లాంటి 3-4 అక్కడ షెల్టర్ జోన్ కింద ఉంటుంది. కొంతమంది మీకు గుంటూరు, బెజవాడ అనేటటువంటి ప్రాంతాలలో ఇలాంటి చోట్ల ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేయరు. మామూలు జనంతో కలిసిపోయి ఉంటారు. ఏ చిల్లర కొట్టు, ఈవెన్ అప్పుడు దీన్దార్ అంజుమన్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో చూస్తే ఒక ఆయన కండక్టరు, ఒక ఆయన ఎలక్ట్రిక్ వాచ్ మెకానిక్, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంటారు. టైం వచ్చినప్పుడు మాత్రం ఈ పనులు చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదివరకు అయితే నిఘా వర్గాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, ఇప్పుడు అంత అబ్జర్వేషన్ ఉందో లేదో నాకైతే తెలియదు.